శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः, భద్రం పశ్యమాక్షపరిచిత్రాः, స్థిరైరంగైः తుష్టవాగం వ్యసేమ దేవహితం యదాయుः. స్వస్తి ఇంద్రో వృతస్రవాः, స్వస్తి నపోషా విశ్వవేదాः, స్వస్తి నర్తాక్షో అరిష్టయేమిః, స్వస్తి నో బృహస్పతి దదాతు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ద్వాదశ రాశులు అందరికీ కూడా 16వ తారీఖు నుంచి గురుడు, రవి, బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా, లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై 16వ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు, రవి, బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి, ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది. ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము 78% వరకు జరుగుతుంది. మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం, ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం, అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి జూన్ 16వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 16 వరకు కూడా గురుడు, రవి, బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడం జరుగుతోంది. కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. తదుపరి మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈ నెల 16వ తారీఖున రవి, బుధుడు, గురుడు ఏకస్థలం నుంచి శుక్రుణ్ణి ఉచ్చస్థానంలో చూడడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి ఇది మనది కాదు అనేటువంటి వస్తువులు మీకు ఇవ్వడం, తప్పైపోయింది తీసుకోవయ్యా ఇది నీదే అని చెప్పి మనకి అప్పచెప్పడం, ఆకస్మికంగా ధనం రావడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు కష్టానికి ఫలితం రావడం, మీరు అనుకున్నటువంటి స్థానానికి మీరు ప్రమోషన్ జరగడం అనేది జరుగుతుంది. గురుడు మంచి స్థితిలో ఉండడం వల్ల మీ స్థితిగతులన్నీ కూడా మారేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కాస్త కష్టకాలంగా ఉంటుంది. చదివింది మర్చిపోవడం కానీ, లేదా అనుకున్నటువంటి మార్కుల కంటే తక్కువగా రావడం కానీ, లేకపోతే మీరు అనుకున్న సీటు రాకుండా శృతిలో తప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. ఈ మిథున రాశి వారిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరికి కాస్త గర్వం అనేటువంటి పెరగడం, పైగా మీ యొక్క ధనాన్ని రెట్టింపు చేసుకోవడానికి వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి దానికి సంబంధించిన ధనాన్ని మీరు ఆర్జించడం జరుగుతుంది. అంటే స్టాక్ మార్కెట్లో కానీ, లేదా గోల్డ్ పర్చేస్ చేసి దాన్ని మళ్ళా రీసేల్ చేయడం కానీ, ఇలాంటి వాటిలో మీకు కమిషన్లో ఎక్కువ మొత్తం ధనం అందిపుచ్చుకుంటుంటారు ఆడవారు. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారో వారు చక్కగా మీ పనులన్నీ పూర్తి చేస్తారు. జనంలో ఆదరణ అనేటువంటిది లభిస్తుంది. వచ్చేటువంటి నెల జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. జనాల్లో వ్యతిరేక పెరిగేటువంటి బీజం అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి జనాధారణలో ఉన్నటువంటి నాయకులు కానీ, రాజకీయంలో ఉన్నటువంటి నాయకులు కానీ కాస్త ఆ టైంలో అంటే జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా జనాల్లో సంచరించుకుని పట్టు వదులుకోకుండా జాగ్రత్త వహించండి. ఇక ఈ యొక్క మిథున రాశిలో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి అంత ఆశాజనకంగా ఉండదు. ఎందుకు అనగా బుధుడు నీచయుక్తంతో రాహువును చూస్తూ ఉండడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళాలనేటువంటి అవకాశం ఈ నెల వచ్చే నెల జరగదు. మీరు మిథున రాశిలో ఉన్నటువంటి వారు
విదేశ ప్రయాణానికి శ్రీకారం చుట్టి ఉంటే కనుక దాన్ని ఆగస్టు నెలకి పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచి విషయాన్ని లాభిస్తుంది. అంతేకాకుండా మిథున రాశిలో ఉన్నటువంటి వారు వ్యవసాయ రంగంలో కానీ, భూమిని నమ్ముకున్న వారు కానీ, ఇంతకుముందు మీరు భూమి కొని వదిలినటువంటి వారికి ఆకస్మికంగా ధనం అంటే ఆ భూమికి రేటు అనేటువంటిది అధికంగా లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏమిటంటే, మీ విషయం అంతటినీ కూడా ఎరింగిన మనిషి, మీతో నమ్మకంగా ఉన్నటువంటి మనిషి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి జూలై 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మీ యందు గోతులు తీయడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తి దగ్గర మీరు మాట జారకుండా నిత్యము కూడా అతన్ని మీ దగ్గర పెట్టుకుని అతని మాట మంచి చూసుకోవడం చాలా మంచి విషయానికి దోహదపడుతుంది. అంతేకాకుండా మిథున రాశి వారికి ఆరోగ్యపరమైన సమస్య అనేటువంటిది ఈ నెల 24వ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది. 24 నుంచి కూడా శరీరంలో లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు కానీ, ముక్కు అంటే శ్వాస తీసుకునేటువంటి వ్యవస్థలో ఇబ్బంది కానీ ఏర్పడుతూ ఉంటుంది. రవి ఆరోగ్య ప్రదాతంలో గురుడితో కలిసి, శుభమైనటువంటి గురుడితో కలిసి ఆలోచనాయుక్తంతో ఉన్నటువంటి బుధుడు, ఈ ముగ్గురు కూడాను రాహువుని మూల త్రికోణ యుక్తంతో చూడటం వల్ల ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా కొబ్బరి నూనెతో ఈశ్వరుని అంతట దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి ఈ ముక్కుకి సంబంధించిన కోశ వ్యాధులు అనేటువంటివి, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ మిథున రాశి వారు కొత్తగా చేపడుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి 10 మంది కూడా సహాయం చేసి మీ యొక్క కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయడానికి 10 మంది 10 చేతులు మీద వేసి ఆ కార్యక్రమాన్ని గట్టెక్కిచ్చేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ 16వ తారీఖు నుంచి జూలై 16 వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి. జూలై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది. ఈ నెలలో అంటే 16 నుంచి 16 వరకు చెప్పింది రవి, గురుడు, బుధుడు కలయుగ యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు, జరిగేటువంటి పరిస్థితులు, మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు, జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది. ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు. కొంతమందికి తమ జనన సమయము, తిథి, వార, నక్షత్రయుక్తాలు తెలుస్తాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి. తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్.